ఊరికి పని చెప్తుంటాడు. యేసు ప్రభు మమ్మల్ని సుఖపడనివ్వడు అని శుభ్రంగా తొంగున్నారు. ఈ ముగ్గురేమో పని చెప్పినా పర్వాలా, మేము ఫలించాలి కదా, కష్టపడ్డా పర్వాలా, యేసునాథుని వెంట వెళ్ళాలి, ఏ పని చెప్పాడో చిన్న పనైనా నేను చెయ్యాలి. ముగ్గురు యేసుని హత్తుకొని ఆయన పాద స్పర్శ అనుభవిస్తూ వెంబడించారు. కనుకనే ఒక ఒలీవల కొండ మీదకి వెళ్ళినప్పుడు రూపాంతర మహిమతో ఉన్నాడు యేసు ప్రభు. దేవుని మహిమతో కప్పబడ్డాడు యేసు ప్రభు. పరలోకం తెరవబడింది. యేసునాథుడు రూపాంతర మహిమతో నింపబడినప్పుడు ఆ మహిమను ఈ శిష్యులు చూస్తున్నారు. అదే టైంలో ఆకాశం తెరవబడింది. మోషే ఏలియా వచ్చి మాట్లాడుతున్నారు. ఏమని? యేసయ్యతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళంటే, ప్రభువా మీకును ఆ ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టమా అంటున్నారు. యేసుతో ఉన్న ఈ ముగ్గురు శిష్యులు పర సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన వ్యక్తులను చూస్తున్నారు. హల్లెలూయా. మిగతా వారేమో ఈ ప్రత్యక్షతలో లేరు. యేసును హత్తుకొని వెంబడించిన వారు ఆత్మ స్వరూపులైన భక్తుల స్వరాలు వింటున్నారు. మోషే ఏలియాలు వచ్చి మాట్లాడుతున్నారు. అదే టైంలో మేఘములో నుంచి ఒక స్వరం వినబడుతుంది. యేసును బట్టి పరలోకం నుంచి ఒక స్వరము, మేఘం మాట్లాడుతూ వారు వింటున్నారు. ఏం విన్నారు? ఈయన చెప్పండి, నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. హల్లెలూయా. పరలోకం నుంచి మోషే ఏలియాలు మాట్లాడటం మీరు చూశారు, మేఘం మాట్లాడటం మీరు చూశారు. కనుక విశ్వాసులు కూడా మొహమాట పడొద్దు, గర్వించొద్దు. వీలున్నంత వరకు సేవకుల అడుగు జాడల్లో, సేవకుల అనుభవాలలో, సేవకుల కన్నీటి ప్రార్థన సహవాసంలో ఉండాలి. గద్దిస్తే దూరం అవ్వద్దు. ఒక మాట చెప్తే దూరం అవ్వద్దు. నీ క్షేమం కోసమే చెప్తారు, నీ మంచి కోసమే చెప్తారు. నీ మంచిని కోరే నీ కన్న తండ్రి కూడా కోరరు. వారి శరీర సంబంధమైన మంచి కోరుతారు. నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఏ మంచి కోరుతారంటే, దేవుని ఎదుట నిందారహితులుగా మీరు నిలవబడాలని, మీరు పర సంబంధమైన జ్యోతులుగా వెలగాలని, ఒక శ్రేష్టమైన అర్పణలుగా మీరు మార్చబడాలని ఆత్మీయ సేవకులు, ఆత్మీయ తల్లిదండ్రులు మిమ్మల్ని బట్టి అపేక్ష కలిగి నిత్యము ప్రసవ వేదన పడి ప్రార్థిస్తారు.